ఇంకొకటండి ఇక్కడ నేను బ్రాహ్మణ్స్ ఏమని అనట్లేదు. ఇప్పుడే కొంతమంది బ్రాహ్మిన్స్ చూడగానే ఏంటిదంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ అని చెప్పేసి తెలిసిపోతుందండి. అంటే వాళ్ళ మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు వేసిన బట్టలు కానివ్వండి, నార్మల్‌గా వాళ్ళు వేసుకున్న వాళ్ళు బ్రాహ్మిన్స్ అని చెప్పేసి తెలిసిపోతుంది. ఈ పనికిమాలినోడు ఈవెన్ నిజమైన బ్రాహ్మిన్స్ కూడా వాళ్ళ వెనక వాళ్ళకి జుట్టు ఉంటుంది కదండీ! ఒక స్టైల్ ఉంటుంది కదండీ! దాన్ని వాళ్ళంత కేర్ చేయరేమో. మీన్స్ ఏంటిదంటే నేను ఇలాగే ఉండాలి, నాది కనిపించాలి, నా జుట్టు స్టైల్ కనిపించాలి అని చెప్పేసి బ్రాహ్మిన్స్ కూడా అంత కేర్ తీసుకోరండి. కానీ ఈ ఎదవ నేనే పెద్ద పతివ్రత బ్రాహ్మిన్స్ అయినట్టు వాడి హెయిర్ స్టైల్ చూడండి. ఇక్కడ వెనక ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటదో అలా ఉన్నట్టు వాడు ఎక్స్‌పోజ్ చేసుకుంటాడన్నమాట. ఈడొక పెరికిలెదవ అని చెప్పేసి అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూసినండి అమ్మో! ఈయన బ్రాహ్మణుడేమో! ఈడు మొఖానికి అంత సీన్ లేదండి. అందరిని చూపించుకోవడానికి ఆ జంధ్యం కనిపించేలాగా జంధ్యం వేసుకుంటాడు. నాకొక డౌట్ అండి ఎవరైనా బ్రాహ్మణ సోదరులు ఉంటే గనక ఈ జంధ్యం అనేది ఉంటుంది కదండీ! అది అందరూ వేసుకోవచ్చా? లేకపోతే కొంతమందికి మాత్రమే ఏమైనా నిబంధనలు ఉన్నాయో ఒకసారి చెప్పండి నాకు. ఎందుకంటే ఈ ఎదవేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి. ఓకే. నేనే పెద్ద శుద్ధ బ్రాహ్మణుడిని అన్నట్టు వెనక ఈ హెయిర్ స్టైల్ అన్నమాట. చూడండి మీరు. నిజమైనోడు ఎవడు అలా చెప్పుకోడురా. ఎందుకంటే నిజమైనోడికి తెలుసు. ఏ ఏ లెవెల్‌లో ఉండాలో తెలుసన్నమాట. ఇంకా వాగుతున్నాడు. కాషాయం ధరించారు తెలుసా మీకు? హ్మ్. దండం పెట్టారు తెలుసా మీకు? ఇంకా ఎవడైతే యాంకరింగ్ చేస్తున్నాడో ఆడు. అయ్య బాబు! మీరిద్దరు సుద్దపూసలురా బాబు. అదే అంబేద్కర్ గారు మీరు క్లాస్‌మేట్స్ అన్నట్టు. అంబేద్కర్ గారిని బయటకు తోసేసినట్టు, అంబేద్కర్ గారి మీద కుల వివక్ష చూపించినట్టు, అంటరానితనం చూపించినట్టు మీకు చూపిస్తే సచ్చేటోళ్ళురా ఎదవల్లారా మీరిద్దరును. ఆ యాంకరును వి. రాధా మనోహర్ దాస్ గాడు. కాషాయం ధరించారు. ఎప్పుడు ధరించారు? ఫోటోస్ ఏమన్నా వాట్సాప్‌లో పంపించారా నీకు అంబేద్కర్ గారు? ఆ! అంబేద్కర్ గారు ఆయన జీవితంలో ఎప్పుడు కాషాయ వస్త్రాలు ధరించలేదండి. ఇక్కడ కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతారు. ఆయన బౌద్ధ మతం స్వీకరించినప్పుడు ధరించలేదనంటే, అప్పుడు కూడా ధరించలేదు. కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి మీరు. అప్పుడు కూడా ఆయన తెల్ల బట్టలేసుకున్నారు. కాషాయ బట్టలు కాదు. మన బౌద్ధ మతంలో చూసుకుంటే వాళ్ళు కొంచెం పసుపు రంగు ఉన్నవి, కొంచెం ఆరెంజ్ కలర్ ఉన్న బట్టలేసుకుంటారు కదండీ! ఆయన ఆ బట్టలు వేసుకోలేదు. తెలుపు రంగు బట్టలేసుకొని ఆ రోజు బౌద్ధ మతం స్వీకరించారాయన. అంబేద్కర్ గారు. మరి ఈ ఎదవకి ఎవడు చెప్పాడో మరి సన్నాసిగాడు. ఇదండి ఈడు వాగుడు. ఇంకా నాకు తెలిసిందేంటిదంటే మచిలీపట్నంలో ఈ జై భీమ్ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళు వీడి మీద ఈ ఎదవ మీద కేసు పెట్టారంట. ఓకే. మరి పోలీసులు ఏం చేస్తున్నారండి? పేజీలు తిరగేసుకుంటూ కూర్చున్నారు. ఏపీ పోలీసులు మతాన్ని అన్నారని చెప్పేసి రావణ్‌ని తీసుకెళ్ళి లోపలాడేశారు కదా! మతం పేరునే హైలైట్ చేస్తున్నారు కదా! ఇప్పుడు మరి ఈడు ఎంత వాగుతున్నాడు. అంబేద్కర్ గారిని తిట్టినా కూడా అంబేద్కర్ గారిని ఇలాగా తక్కువగా మాట్లాడుతున్నా సరే మీకు ఎలాంటి చెంకుట్టినట్టు లేదా అండి? ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు? ఒక కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటే అసలు ఏమనుకోవాలి మిమ్మల్ని? ఏమనుకోవాలి? ఇది ఏదైతే వాయిస్ రికార్డ్ ఉందో అది మేము డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతోనండి. ఓకే. వాళ్ళేమన్నారంటే యాక్చువల్లీ నేనిది ఇన్ని రోజులు బయట పెట్టకూడదని అనుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో, లేకపోతే వాడిని కొంచెం కంట్రోల్‌లో పెడతారేమో అని అనుకుంటే రోజు రోజుకి అచ్చొసిన ఆంబోతు లెక్క వదిలేసారనమాట. సో, నేను బయట పెట్టక తప్పట్లేదు. నెక్స్ట్ ఏం జరిగినా సరే, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగినా సరే నేను రెడీ. ప్రభు నాకు ఒక చిన్న డౌట్ సజెషన్ కోసం మీకు కాల్ చేశాను మీ నుంచి క్లారిటీ పొందుదామని. ప్రభు ఇది రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, రాధా మనోహర్ దాస్ గారిని మన ఇస్కాన్ నుంచి బయటికి పంపించేసారా ఎట్లా ఏంటి? ఆయన మన ఇస్కాన్ లో ఉన్నారా? ఆయన ఇసుకానే కాకపోతే ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ సంస్థకి దెబ్బ పడుతుంది కాబట్టి మనమే ఉంటాం వ్యాకెట్ లో ఆయన్ని ఫ్రీగా ముందర పెట్టాం. క్లారిటీ వచ్చిందండి జనాలకి. వచ్చిందని అనుకుంటే ఇంకా ఉంది. పెద్దది ఉందన్నమాట. దాదాపు ఒక 8 మినిట్స్ ఉందన్నమాట. ఈ తర్వాతైనా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాతైనా ఇస్కాన్ వాళ్ళు వాడి మీద చర్యలు తీసుకోకపోతే నేను ఫుల్ లెంగ్త్ ఆడియో అనేది ప్లే చేస్తానన్నమాట. ఇది మాత్రం డెఫినిట్. పిచ్చ పిచ్చగా ఉందా? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించింది. ఆ సంస్థ ద్వారా చాలా మంది చాలా రకాలుగా ఉపయోగాలు పొందుతున్నారు. వీడిని ముందు పెట్టాల్సిన నెసెసిటీ ఏముంది మీకు? అంటే మీరొక గుంపులాగా తయారయ్యారా? లేకపోతే ఇదంతా ఇస్కాన్ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసే జరుగుతుందా ఇది? సిగ్గని అనిపించట్లేదా మీకు? ఎవరైతే వీడిని ముందు పెట్టి నడిపిస్తున్నారో మీకు సిగ్గని అనిపించట్లేదా? మీరు శ్రీకృష్ణుడి భక్తులా? మీరు ఉద్ధరిస్తారా సమాజాన్ని? ఇస్కాన్ పేరు పెట్టుకుని ఇదా మీరు చేసే దందా? ఇదా మీరు చేసే నీచమైన పనులు? వాడిని ముందు పెడతారా మీరు? దేనికి ముందు పెడతారు మీరు? అంటే మేము తిడితే ఏదన్నా అవుతదేమో అని చెప్పేసి వాడిని ముందు పెట్టి, "అరే! నువ్వు వెళ్ళరా మీ ఎనకాల మేమున్నామని" చెప్పేసి చెప్తున్నారనమాట. ఆడియోలో అదే ఉంది కదా మనకి. హ్మ్. ఇప్పుడు ఎంటైర్ ఇస్కాన్ సంస్థననాలా? లేకపోతే ఇస్కాన్ సంస్థలోనున్న ఇలాంటి చీడ పురుగులననాలా? చెప్పండి.
ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో మీరే చెప్పండి. నేను ఇస్కాన్ని గాని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడిని గాని అనడానికి సరిపోను నేను. మరి ఈ సంస్థలో వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఈ దరిద్రుడు చేస్తున్న పనులేంటి? పొద్దుట్లేస్తే క్రిస్టియన్ మీద పడడం. ఇంకొక పనికిమాలిన ఎదవ ఉన్నాడు. ఆ ఎదవ మాట్లాడింది వినిపిస్తాను. బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఈ మేరీ ఎవరితో కడుపు చేపించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేపించుకుంది. వాడు వ్యభిచార వంశంలో పుట్టిన వాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటి. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? వెనకోసుకొస్తారా? వాడు ఓపెన్ గా తిడుతున్నాడండి. ఒక మతానికి సంబంధించిన భక్తిగా కొలుచుకున్న ఒక ఆమెని, ఒక దేవుడికి తల్లి అని చెప్పుకునే ఒక ఆమెని వాడంతా ఓపెన్ గా తిడుతున్నాడండి. ఏం చేద్దామంటారు ఇన్ని? ఇలాంటి ఎదవలకు ఇలా రెచ్చిపోతూ ఉంటే ఇంకంతే, వాళ్ళు అట్లాగా తొక్కుతా ఉంటారు, మీరు తొక్కించుకోండి అంతే. అండ్ నాకు తెలియక అడుగుతాను, సనాతన ధర్మము, హిందూ ధర్మము మీరు లెగిస్తే వాళ్ళ మతాలను ఇలా తిట్టండి, ఇలా బూతులు తిట్టండి అని చెప్పేసి నేర్పించిందా? నాకు తెలియదు. నేను పాటించే ధర్మం నాకు అలా నేర్పించలేదు. ఒకవేళ నేర్పించింది అని అంటే అది ఎక్కడుందో కొంచెం ప్రూఫ్ చూపించండి. ఇదండి. ఇక ఇంకా ఏమంటారంటే మతాల మధ్య చిచ్చులో పెడుతున్నారంటే ఎవడు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు? ఎవడు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు? మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ తిరుగుతున్న వాడి మీద కేసులు పెట్టినా నో యాక్షన్. మరి ఏం చేస్తున్నారో ఏమో. ఎవడైనా దాని గురించి ప్రశ్నిస్తే వాడి నోరు మూసేయాలన్నమాట. ఇంకా మీరు చేస్తున్న చట్టాలు ఎందుకు? మూతులు తుడుచుకోవాలన్నమాట ఆ పేపర్లతోటి. ఇది మన భారతదేశ పరిస్థితి. పైగా ఏమంటారు, మమ్మల్ని తొక్కేస్తున్నారంటే ఎవరు తొక్కేస్తున్నాడు మిమ్మల్ని? 180 మంది మీరే ఉండి, మీ ప్రభుత్వం ఉండి మళ్ళీ మమ్మల్ని తొక్కేస్తున్నారంటే అసలు బుద్ధి ఉందా మాట్లాడడానికి? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా మాట్లాడడానికి? ఎరా రాధా మనోహర్ దాస్ ఇదే చెప్పాడా నీకు దేవుడు? మీ దేవుడు నేను వాడిని ఒక్కడినే అంటున్నాను. ఇదే చెప్పాడా మీ దేవుడు నీకు? ఆ మహాతల్లి ఎక్కడుందో గానీ మొక్కాలన్నమాట నీలాంటి వాడిని వదిలించుకున్నందుకు. నీ బతుకు